జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. ఇక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. ఇది ఈయనొక్కడికి ఉన్న జబ్బు కాదు, మొత్తం వైఎస్ఆర్సీపీలో కింది స్థాయి నుండి పై స్థాయి నాయకులందరికీ ఉన్న జబ్బు. నీ అమ్మ గాలి ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని ఇవన్నీ మా కబుర్లు ఎందుకు గాని. ఏమే మేకప్ ముర్సుపల్లి శరం లేని షర్మిల. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి స్త్రీలని సంకర్ జాతిగా పోల్చి అవమానించాడు. ఇదంతా సర్కారు ఇవన్నీ కలిసి తయారైన తెగ ఎదవుతున్నట్టు. బులుగు మీడియా జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధానిలో స్త్రీలను వేశ్యలుగా పోల్చాడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే? వైసీపీ నాయకులు ఒకరిని మించి ఒకరన్నట్లుగా వికృతి బుద్ధిని చాటుకుంటున్నారు. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు అవన్నీ ఏముందబ్బా, హాఫ్ అన్ అవర్ వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు, రమ్మంటారు. అప్పటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అరగంట అంటూ తోటి నాయకురాల్ని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్స్ చేసి దొరికిపోయాడు. ప్రసన్న కుమార్ అనే మాజీ ఎమ్మెల్యే మరీ దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యేని ఎంతో హీనంగా అవమానించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలకు లెక్కేలేదు. సొంత తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేసి ఆస్తి కోసం కోర్టుకి ఇచ్చిన జగన్ రెడ్డి నాయకత్వంలో మహిళల మర్యాదను మంటగలుపుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. మహిళల రక్షణ కోసం పాటుపడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు.